నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారు అనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి, అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు, 3rd హౌస్లో ఉన్నారు. కానీ కూడా ఇప్పుడు వెళ్ళేది ఏంటి 4th హౌస్కి వెళ్తున్నారు ఈ నెలలో. సో తప్పక ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. కంఫర్ట్ లెవెల్ పెరగాలి అంటే తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పెరగాలి. సో తప్పక ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దేంట్లో వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళ కెరియర్లో కానీ తప్పక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, మనకి కుజుడు అయ్యారు. కుజుడేమో ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్న మకరంలో ఉన్నారు. అలాగే ఏంటంటే సన్తో పాటు ఉన్నారు. అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే ఆయన 10th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ రంగంలో బాగుంటుంది. అలాగే పై వాళ్ళు అంటే ఏంటి ఎవరైనా ఇప్పుడు ఓనర్స్ ఉంటారు, ఓనర్స్ కింద మనకి కన్సల్టెంట్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి తప్పక చాలా బాగుంటుంది. అలాగే పొలిటికల్ కెరియర్లో ఉన్న వాళ్ళు, నా కెరియర్ పాలిటిక్స్ అనుకున్న వాళ్ళకి కానీ, పొలిటికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి లేకపోతే కార్యకర్తలకు కానీ తప్పక గుర్తింపు అనేది ఎక్కువ అవుతుంది నెల అని చెప్పాలి. ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ అనేది పెరగాలి. వాళ్ళు చేసే స్కీమ్స్ కానీ కార్యాలు కానీ తప్పక సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో అన్నిటిలోనూ వాళ్ళు చురుగ్గా పాల్గొంటారు, ఎందుకంటే ఆ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. సో అదే మనం చూసాము అంటే మళ్ళా కలయిక 5 ప్లానెట్స్ కలయిక మనకి ఏంటంటే కుంభంలో జరగబోతోంది. సో అన్ని ప్లానెట్స్ అక్కడికి వెళ్తున్నాయి కనుక తప్పక ఏంటంటే కంఫర్ట్ లెవెల్ తప్పక చాలా బాగుంటుంది ఈ నెల అంతా. అలాగే నిరుద్యోగులకి ఇందాక చెప్పినట్టు వాళ్ళు అనుకున్న
ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ కానీ సాధించడం కానీ వాళ్ళు అనుకున్న జాబ్ సాధించడం కానీ తప్పక ఈ నెలలో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కానీ మంచి బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే పాజిటివ్ వైబ్స్ అందాం, పాజిటివ్ వైబ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండాను మనం చూసామంటే 12th లార్డ్ కూడా ఫోర్త్ హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళు కానీ స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. మంత్ విస్తరింపు అనేది చాలా ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. అలాగే మనం చూసామంటే మన హెల్త్ రీత్యా చూసామంటే కూడా కొంతవరకు ఏంటంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి కామ్గా ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మాత్రం మనకి కొంచెం కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూపిటర్ సెకండ్ లార్డ్ ఆయనేమో 8th హౌస్లో ఉన్నారు. ఆయన ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. సో ఏదైనప్పటికీ ఈ సంవత్సరం అంతా నేను ముందే చెప్పాను వృశ్చిక రాసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. ఇంకోటి చెప్పవలసింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అలాగే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి తప్పక మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఈ నెలలో ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఏదైనా ఇన్వెంటర్స్ కానీ ఇన్వెన్షన్ చేసిన వాళ్ళకి కానీ తప్పక గుర్తింపు అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బాగుంటుందనే చెప్పాలి. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో తప్పక వీళ్ళు కూడా బాగా గట్టిగా పరిహారం చేస్తే ఇంకా బాగుంటుంది. అవి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి కంటిన్యూస్గా పూజ చేయడం మంచిది. లేకపోతే మంగళవారం గుడికి వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం మంచిది అనమాట. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు తప్పక మంచి వార్త అంటే మనకి ఇందాక చెప్పినట్టు మంచిది కనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి కనుక తప్పక సుబ్రహ్మణ్య స్వామికి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి పాలాభిషేకం చేయించుకోండి. ఎస్పెషల్లీ పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇంట్లో అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. లేని పక్షాన్ని దేవిని అంటే దుర్గాదేవిని కొలవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. సో కంటిన్యూస్గా కొలవండి, ఇంకా మంచిది. అట్లీస్ట్ ఒక తైల దీపం పెట్టుకుని పూజ చేయండి, దుర్గా అష్టోత్తరం చదువుకోండి, లేకపోతే సప్తశతి చదువుకోండి, చాలా చాలా మంచిది. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ వాడడం అనేది చాలా మంచిది అనమాట. రెడ్ అలాగే ఏంటంటే మనకి గోల్డ్ వాడడం చాలా మంచిది, మంచి కాంబినేషన్. అంటే డార్క్ రెడ్ నేను చెప్పేది, లైట్ రెడ్ కాదు. అలాగే ఆరెంజెస్ రెడ్ కూడా వాడడం అనేది మంచిది అనమాట. ఎప్పుడు వేసుకోవాలి? ఇప్పటికైనా సరే ట్యూస్డే వేసుకుంటే ఇంకా ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎక్కువ అవుతుంది కనుక తప్పక వాడండి, మంచిది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక నవముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది. దాంతోపాటు దశముఖి కూడా వేసుకోవచ్చు అనమాట. దాంతో పాటు ఏంటంటే త్రయోదశముఖి కూడా వేసుకోవడం మంచిది. ఏదైనా సాధించాలి అన్నప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ కావాలి. అలాగే ఏంటంటే శివుడు అంటే మనకి తెలుసు కదా, శివశక్తి ఎనర్జీ కొంతవరకు మనకి కావాలి అన్నప్పుడు ఈ రుద్రాక్ష అనేది వాడడం జరుగుతుంది. తప్పక ఏదైనప్పటికీ జాతక రీత్యా మనకి ఇవ్వడం జరుగుతుంది. జాతకం చూసిన తర్వాత ప్రిస్క్రైబ్ చేసుకుని వేసుకోవడం అనేది ఇంకా మంచిది. అలాగే ఏంటంటే ఎనర్జైజ్డ్ రుద్రాక్ష వేసుకోవడం ఇంకా మంచిది అనమాట.